నిజామాబాద్ జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా మనము నిర్వహించుకుంటూ ఉన్నాము. సో ఈరోజు ఈ ఉత్సవానికి నిజామాబాద్ పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి మాల వేసుకోవడం జరిగింది. దీనికి మనకి అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి చాలా యూనియన్ మనకి నాయకులు, సంఘాల నాయకులు, అదేవిధంగా మనకి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, అదేవిధంగా మనకి పొలిటికల్లీ నామినేటెడ్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకి జ్యోతిబా పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే ఆశయాల్ని కొనసాగించాలని వాళ్ళు చేసిన మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వాళ్ళు పాటుపడిన దాన్ని మనము గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా మనకి అధికారులు కూడా ఎప్పుడు కూడా మనకి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్న పథకాలు కూడా లబ్ధిదారులకి చేకూర్చే విధంగా పాటుపడతామని చెప్పుకుంటూ ఈరోజు జిల్లా ప్రజలందరికీ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యాన తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలను సాధించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా పూలే గారి జన్మదినాన్ని జరుపుకోవడం నిజంగా కూడా మాకు సంతోషంగా ఉంది. ఆయన 199 సంవత్సరాల క్రితం పుట్టిన తర్వాత ఈ బలహీన వర్గాల ప్రజలకే కాకుండా ఈ దేశంలో ఒక సంస్కరణ తీసుకురావడానికి చేసినటువంటి కృషిని మనం ఎప్పుడూ మర్చిపోలేము. అందుకొరకే వారి జయంతిని అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ జయంతి సందర్భంగా బలహీన వర్గాలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక వర్గాలకు ప్రయోజనం జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అది కేవలం మన బాపు జ్యోతిరావు పూలే యొక్క ఆశయమే అనేటువంటి విషయాన్ని గ్రహించి మనకు ముందుకు నడవలసిందిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా ఈ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా బలహీన వర్గాలతో పాటు ఈ జిల్లా ప్రజలందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మా అంబేద్కర్ గారి గురువు గారు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా 199 జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంఘాలు అందరు కలిసి ఘనంగా సారును నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం మరి జ్యోతిరావు పూలే గారు ఏదైతే దళితుల కోసం మరి సావిత్రిబాయి ఆశయాలను కొనసాగించడం కోసం మేము ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి పనిచేస్తాం. ఈరోజు జైలు కొట్టి రేపు మర్చిపోవడం కాదు, సోషల్ సేవల్లో కూడా అదే రకంగా మేము తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి రాజ్యాధికారం కోసం తప్పకుండా ముందుకెళ్తామని ఈ రోజులలో బీసీ సోదరులు చాలా కలిసి వస్తున్నారు, చాలా అభినందనించే విషయము. కాబట్టి పూలే గారు లేనిది అంబేద్కర్ గారు లేదు, అంబేద్కర్ లేనిది రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగాన్ని కూడా రూపుమాపాలని చూస్తున్నారు. అలాంటి రాజకీయ పార్టీల ఖబర్దార్ అని మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘాల నుంచి మేము హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగాన్ని టచ్ చేస్తే మేము ఊరుకోమనే నినాదంతో ముందుకెళ్తాం. తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. జ్యోతిరావు బాబు పూలే ఆశయాల కోసం ముందుకెళ్తాం. జయంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో మహనీయుల పార్కులో మరి మహాత్మా జ్యోతిబా పూలేకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మరి అన్ని సంఘాలు, బీసీ సంఘము, మరి కుల సంఘాలు కూడా ఇండివిజువల్గా వచ్చి అందరూ నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త మరియు విద్యా ప్రదాత, వారి యొక్క సతీమణికే విద్య నేర్పించి ఆడవారికి అమ్మాయిలకు కూడా విద్య అవసరమనే చాటి చెప్పినటువంటి మహావ్యక్తి. వారి భార్య అయినటువంటి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలేతో మరి మహిళలకు పాఠశాలలు పెట్టించి మహిళలకు కూడా విద్య ఎంత అవసరం అనేది చాటి చెప్పి ఈరోజు మహిళలందరూ కూడా ఇంత విద్యావంతులు అయినట్టే అది ఒక మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క
ఆశయం, వాళ్ళు చేసినటువంటి కృషి వెళ్ళలేని అటువంటిది. మరి అలాగే ఈరోజు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారో అది కూడా మన మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వారి యొక్క ఆశయమే. వారి మూలంగానే ఇది 42% బీసీలకు రిజర్వేషన్ ఏర్పడింది అని నేను సందర్భంగా చెప్తూ, మరి మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్తూ, మరి ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి 199వ జయంతి సందర్భంగా మరి అన్ని కుల సంఘాల నాయకులు, బీసీ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి వారు ఒక సామాజిక కార్యకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక శాస్త్రవేత్త. మరి వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పేసి మా యొక్క బీసీ సంఘాలన్నిటికీ కూడా మేము పిలిపివ్వడం జరుగుతున్నది. మరి అదేవిధంగా బీసీలకు 42% మరి జనాభా 50% ఉన్నారు కాబట్టి వారికి తప్పకుండా 42% రిజర్వేషన్ అన్ని ఉద్యోగాలలో, ఉపాధ్యాయులలో, మరి అన్ని వర్గాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాము. మరి తప్పకుండా వారి సాధించాలని, వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా వారు ఆ సమయంలోనే వారి యొక్క సావిత్రిబాయి పూలే వారి భార్యకు కూడా విద్యను నేర్పించి మరి ఆడపడుచులందరికీ కూడా విద్యను అభ్యసించే విధంగా చేసినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారికి 199 జయంతి సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘాల తరపు నుంచి వారికి హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్ముడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తనకు నివాళులర్పిస్తూ తన ఆశయ సిద్ధి కోసము నిరంతరం పాటుపడాలని చెప్పేసి మన బీసీ వర్గాలను మరియు ఎస్సీ ఎస్టీ వర్గాలను ముఖ్యంగా కోరుకుంటూ ఈరోజు తన ఆశయ సిద్ధి కోసము నిరంతరం పాటుపడుతున్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మొన్ననే 42% రిజర్వేషన్ కల్పించిన తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంత్రివర్గానికి అటు మరియు మన యొక్క శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో సంఘ సంస్కర్తగా తన జీవితాన్ని ఈ దేశ ప్రజల కోసం అర్పించినటువంటి, త్యాగం చేసినటువంటి త్యాగధనులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారే కాదు, వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా ఈ దేశంలో చదవడానికి, మహిళలకు చదువు నేర్పడానికి తమ యొక్క జీవితాన్ని అర్పించి సంఘ సంస్కర్తగా ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావడానికి తమ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి మహనీయులు, మహాత్ములు. ఇలా జ్యోతిరావు పూలే గారి జయంతి 199వ జయంతి సందర్భంగా ప్రజలందరూ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తర్వాత దళిత బహుజనులందరూ కూడా ఈరోజు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకొని వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199 జయంతి సందర్భంగా ఇక్కడ ఎంతో ఘనంగా బీసీ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు మరియు కుల సంఘాలు మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఈరోజు ప్రత్యేకంగా గుర్తించి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. కావున ఈరోజు మేము ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వచ్చేసి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వచ్చేసి ఈరోజు మేము ఎంతో ఘనంగా ఈరోజు మేము జ్యోతిబా పూలే యొక్క జయంతి ఉత్సవాలలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మరియు జ్యోతిబా పూలే చేసిన సంఘ సేవ, ఆయన అలా భార్యకు ఎంతో
విద్య నేర్పించేసి తొలి టీచర్గా భారతదేశానికి గుర్తించి ఈరోజు మహిళా సంఘాలకు మహిళలను ఎంతో విద్యావంతులు చేసి ఈరోజు భారతదేశానికి విద్యని అందించిన గొప్ప సంకరకర్త. అతను చేసిన దేశ సేవకు ఈరోజు గవర్నమెంట్ కూడా గుర్తించేసి ఈ బీసీలలో వచ్చిన ఐక్యతకు మేము 42% రిజర్వేషన్ కోసం గవర్నమెంట్కు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దానికి విధంగానే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ 42% అసెంబ్లీలో ఆమోదించడం జరిగినది. మేము కూడా రీసెంట్లీ కూడా మేము ఢిల్లీ గవర్నమెంట్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసినాం. అది కూడా పార్లమెంటులో విద్యాగలలో మాకు ప్రమోషన్స్ ఇవ్వాలని త్వరలోనే అది కూడా సాధిస్తామని మేము అందరము ఐక్యంగా పోరాడి దాన్ని సాధించుకుంటామని ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు జిల్లా వాసులకు జ్యోతిబా పూలే శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై పూలే, జై బీసీ. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం నుంచి నా పేరు పి స్వప్న, నేషనల్ బోర్డ్ మెంబర్. ఈరోజు మా టీం మెంబర్స్ అందరు నిజామాబాద్ టీం మెంబర్స్ అందరు వచ్చారు. ఇక్కడ మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి సందర్భంగా ఈరోజు NHRPF ఘనంగా జరుపుకుంటున్నాము. మా NHRPF ఇంకా ఈ మహిళా సంక్షేమ పథకాలు మహిళా సంక్షేమ పథకాలు కూడా చాలా మట్టుకి మెరుగుపరచాలి. ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవి ముందుకు నడిపించి మన ప్రభుత్వం కానీ ఇంకా మిగతా బీసీ వెల్ఫేర్ సంక్షేమ పథకాలు కానీ అమలు తొందరగా పరిచి వాళ్ళకి ముందడుగుగా బాట నడిపించాలని NHRPF తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిదాయక మన మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతిని మేము ఘనంగా జరుపుకుంటున్నాము.